ప్రేజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ జూన్ 16వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, తల్లి అయిన మరచినేమో కానీ మనల్ని మరవనివాడు దేవాది దేవుడు. మనము మానవ నైజంలో ఒక్కొక్కసారి మందమతులుగా మారి ప్రార్థన చేయడం మర్చిపోతాము, బైబిల్ చదవలేము. అయితే క్షణమైన మనల్ని మరువక నిరంతరము కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు మనం నమ్ముకున్న సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పైనే ఆధారపడి ఆశించుచున్న వారిని ఎన్నడూను విడనాడువాడు కాదు. అయితే మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు ఆయన నన్ను మరచినాడా అని నిందవేస్తాము. కానీ తల్లి విడిచిన, తండ్రి విడిచిన విడవని యేసయ్య తన ప్రణాళికను, చిత్తమును నెరవేర్చడానికి మనం చేయుచున్న ప్రార్థన స్వరూపం మార్పునకు సమయం ఇస్తారు. అందుకే భూలోకపు తండ్రులు చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాదు కదా. భూలోకమందున్న తల్లిదండ్రులే శ్రేష్టమైనవి ఇచ్చుచుండగా పరలోకమందున్న తండ్రి అనుగ్రహించకుండా ఊరక ఉంటాడా, మరచునా? కనుక నిరంతరం ఆశీర్వదించి అప్పును చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభువు మనం కోరిన ఈవులను అనుగ్రహించి సంపూర్ణమైన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మును నిరంతరం కాపాడే రక్షక పరలోకపు తండ్రి, నీవు మమ్మును ఎన్నడను మరువక నీ కృపలో కాచిన నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్యవాగ్దానం ద్వారా మనతో మాట్లాడి నిన్ను మరువలేదు, నిరంతరము ఆశ్రయమిచ్చువాడును నేనే అని శుభవర్తమానం వినిపించిన తండ్రి, నీ కృపా వాత్సల్యకే మేము ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశంలన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, అనుగ్రహము, ఆశీర్వాదము మన ఎల్లరిపై నిరంతరము కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.